పెట్టించి చెక్కడికి ఇద్దామని, కానీ అందుబాటులో ఉంటేనే దొరికిపోదు కదా. రేపు అన్నకి కంప్లైంట్ ఇవ్వాలి కదా అంటున్నారు. ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చారు కదా. మన వాళ్ళు ఇచ్చారండి. గ్రీవెన్స్ ఎప్పుడు ఎంతకాలండి? అది 4-5 నెలలు నుంచి వాటర్ ఈ మధ్య ఎంఆర్ఓ ఎండిఓ గమనించారు, ఎండిఓ గమనించారా? నీళ్ళు అడగనుకోలేదా? పైన ఉంటారు కదా. అమెరికా కావాలి కదా. వాళ్ళు దెబ్బలాడుతున్నారా? వాళ్ళే దెబ్బలాడుతున్నారా? వాళ్ళతో వాళ్ళు దెబ్బలాడుతున్నారు. అయినా కూడా వద్దని చెప్పలేకపోయి ఏం లేదు. ఇష్యూ పక్కన మన వాళ్ళు అయితే అవ్వలేరు, వాళ్ళకాళ్ళే పడుతున్నారండి. ఇప్పుడు ఆ అడిగినోడు కూడా టీడీపీ కార్యకర్త మధ్యాహ్నం వెళ్ళి అడిగినోడు, ఈ దిక్కున్న కాడే చెప్పుకో అలాగ వస్తాయి అన్నాడండి. బయటికి మోటార్ కూడా పట్టిపోయారా? కొట్టలేదు, ఏం లేదండి, తెంపలేదు, దాన్ని ఏం రిపేర్ చేయలేదండి. దాన్ని 5 నెలల నుంచి కూడా ట్యాంక్ అలాగే ఉంది. ఇంకొక కొత్త ట్యాంక్ కట్టిన దానికి 20-10,000 పెడితే అయిపోయిన. అది లేదు, మైనర్ వర్క్ సార్. మైనర్ వర్క్ నే ఇంకొక 20 అడుగులు దింపితే, ఒక 20 అడుగులు దింపే సరిపోతుంది. నీరు రావట్లేదండి. ఎస్సీలకి నీరు కావాలి, నీళ్ళు కావాలి, శుభ్రమైన నీళ్ళు కావాలి. సెక్రటరీ లేడీయా జెంట్సా? సెక్రటరీ లేడీయా? హలో, నమస్తే అండి. ఎండి గారు, నేను డాక్టర్ సునారాయణ మాట్లాడుతా అండి. ఇప్పుడు అక్కడ వాటర్ ఇడిచిపెట్టి అతను వచ్చి ఇక్కడ మాట్లాడే వరకు కూడా ఇది శాంతించడం జరగదండి. మెయిన్ ఆ వాటర్ ఇడిచిపెట్టి అతను ఒకసారి ఇక్కడ రప్పించండి. ఎందుకంటే అతను చాలా రెక్లెస్గా, చాలా రకం కులం పేరు పెట్టి కూడా రకరకాలుగా దూషించాడట. అతను వచ్చి అతను ఇదవుతే కానీ ఇక్కడ ఏం సెటిల్ అవ్వదండి. ముందు అతను రప్పించండి. రప్పించకుండా మీరు పోలీసులు 100 మంది వచ్చినా కూడా ఏం కాదు. మీరు ఎంతమందిని అరెస్ట్ చేయించినా కూడా మేము అందరం కూడా వీళ్ళతో పాటు నేను కూడా అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అందరం కూడాను. మా కేసులు కొత్త ఏం కాదు. ఏమండి? సెక్రటరీ ఎక్కడ ఉందండి? ఆవిడ సెక్రటరీ ఎక్కడి నుంచి రావాలండి? ట్రైనింగ్ లో ఉన్నాడటండి సెక్రటరీ. ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుంచి రావాలి సెక్రటరీ? ఇప్పుడు అలా కదండి, ఏ ఊరు నుంచి రావాలండి సెక్రటరీ? ఎంతసేపట్లో వస్తాడండి సెక్రటరీ? ఇప్పుడు సెక్రటరీ రావాలి. ఎవరైతే మోటార్ ఇడిచిపెట్టి అతను ఉండాలి. ఆ ఇద్దరు వస్తే కానీ ఇది ఇష్యూ తేలదండి ఇక్కడ. కానీ అప్పటి వరకు కూడా ఈ ట్రాఫిక్ కూడా వీళ్ళు ఎవరో కూడా లేడీస్ కూడా ముందుకు వచ్చారండి. జెంట్స్ కంటే కూడా లేడీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా వాళ్ళని ఆఫ్ చేయడం కూడా ఎవరి వల్ల అవ్వదండి. ఇంకా పోలీసులు ఇంకొక 100 మంది వచ్చినా ఎవరో కదలరండి ఇంకా. అండి అదే అండి, అదే వాళ్ళు వస్తే కానీ ఇష్యూ. ఒక ఏపీనేమో సీఎం ప్రోగ్రామ్ అక్కడ ఉంది, చూసుకోండి మీరు. ఇదంతా కూడా సీఎం దృష్టికి కూడా వెళ్తుంది. ఇక్కడ జరిగేదంతా కూడా మీ అధికారులందరూ కూడా బుక్ అవుతారు. అందరికీ ఇక్కడ ఎస్సీ ప్యాట్ ఇది డ్రింకింగ్ వాటర్ ఇష్యూ 2 కూడా చాలా చాలా బర్నింగ్ ఇష్యూస్. వీళ్ళు ఎవరో కూడా సొంతంగా బోర్లు కొట్టించుకునే వాళ్ళు ఏం కాదు. అందరూ కూడా కూలి పని చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ బోర్ ఇడిచిపెట్టి అతను కూడా
ఆ తాగితే తాగండి ఆ మురికి నీరు అన్నట్టుగా చాలా రెక్లెస్గా సమాధానం చెప్పాడు. దాంతో ఎక్కువ హర్ట్ అయ్యారండి వీళ్ళందరూ కూడాను. ఇమ్మీడియట్గా ఒక రోజు తాగితే చస్తారేంటి అంటున్నట్టు కదా చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా అది రాకపోతే ఏ టైం అన్నా కూడా ఇక్కడే ఉంటామండి. నేను కూడా వీళ్ళతో పాటు ఇక్కడే ఉంటానండి అండి. అదే ముందు ఇమ్మీడియట్గా వాళ్ళు గంట అవ్వండి, 2 గంటలు అవ్వండి, ఈ రాత్రి అవ్వండి, రేపు పొద్దున అవ్వండి, ఎప్పటికన్నా వాళ్ళు రావాలి. సరేనా? అలాగే అండి. నమస్తే గారు వచ్చారు అంటే తమరు కానీ ఇంకా రాకపోతే మేము ఏడీబీ రోడ్డుకి వద్దాం అనుకుంటున్నామండి. కనీసం తమరు ఎలా చూడండి, తమరు ఇప్పటికన్నా వచ్చారు. లేడీస్ అందరూ కూడా వంటలో తిండి మానేసి రోడ్డు మీద ఇలా బైఠాయించున్నారు తమ గురించి, తమ గురించే. అంటే మీకు వీళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళ ఆరోగ్యం ఏమైనా పర్వాలేదు. ఆల్రెడీ మా నాయకులు ఫోన్ చేసి చెప్పినా కూడా నేను వస్తాను, రిప్రజెంటేషన్ తీసుకుంటా అన్న వ్యక్తి కనీసం ఇటు మొహం కూడా చూపించలేదు మీరు. అంటే వీళ్ళు ఎలా చూడండి, వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీలు. వీళ్ళందరూ కూడా కూలి పని చేసుకుంటే కానీ ఎవరికి కూడా రెక్కాడితే కానీ డొక్కాని రకాలు వీళ్ళందరూ కూడా. అటువంటిది వీళ్ళ ఎవరికి కూడా సొంతగా బోర్వెల్స్ ఎవరికి ఉండవు. అందరికీ ఈ పంచాయతీదే ఆధారం. ఆ నీరుకే వీళ్ళ ఆధారం అని చెప్తుంటే కూడా మీరు పట్టించుకోలేదు ఏమండి. కనీసం 25,000 పెట్టుకుంటే రిపేర్ అయిపోను. కొత్త ట్యాంకు ఆల్రెడీ మా హయాంలో కట్టించడం జరిగింది. ఓ 25,000-30,000 పెట్టుకుంటే అది అయిపోను. ఇంకో ట్యాంక్ కూడా అది నిరుపయోగం చేశారు. ఈ 2 ట్యాంకులు కూడా కట్టనవ్వలేదు, పూర్తి అవ్వలేదు. ట్యాంకులు అయిపోయినాయి. 25,000-30,000 ఖర్చు పెడితే అయిపోయి దానికి వీళ్ళకి వేసవికాలం అంతా కూడా నీరు లేకుండా ఇబ్బంది. అంటే అంతేకాకుండా ఈ ఎవరైతే ఈ మోటార్ ఇడిచిపెట్టి అతను ఉన్నాడో ట్యాంక్ చూసి అతను ఇవాళ ఏవడినా కూడా మురికి నీరు వస్తుందంటే తాగితే తాగండి ఏదైతే అవుద్ది. ఒకరోజు మురుగు నీరు వస్తే ఏమైపోద్ది మీకు? అది చచ్చిపోతారా? అంటే వీళ్ళ ప్రాణాలంటే లెక్కలేదు మీకు అసలు. అంటే లేనోడు ఆ నీళ్లు అనండి. ఒకసారి నేను అడుగుతున్నాను, నేను అడిగిందా చెప్పండి. నీళ్ళు రావట్లేదండి. అది కాదు అంటే ఈ నీళ్లు మీరు తాగితే తెలుస్తుంది మీకు ఎలాగుందా అన్నది. ఈ మురికి నీరు, ఆ మురికి కలిసిపోతుందని అంటే ఒక రోజు తాగితే చస్తారా అని అతను అంటాం. అంటే వీళ్ళు ఇప్పుడు మొన్న ఈ మధ్య మీరు చూసారో లేదో, రాష్ట్రంలో చాలా చోట్ల ఈ వాంతులు విరేచనాలు అయిపోయి కలుషిత నీరు తాగి డ్రైన్ నీరు ఈ నీరు కలిసిపోయి ట్యాంక్ ఇది వాంతులు విరేచనాలు చాలామంది చనిపోవడం జరిగింది. పిల్లలు ఇవి కూడా హాస్పిటల్లోకి ఇది ఆల్రెడీ ఈ ఊర్లో కొంతమందికి అప్పుడే వాంతులు విరేచనాలు కూడా స్టార్ట్ అయినాయి. రేపొద్దుట ఏ ఒక్కరికి ఎవరు ఇది అయినా కూడా బాధ్యులు మీరే. నేను అది కూడా చెప్తున్నాను. ఎందుకంటే కేవలం మీ నిర్లక్ష్యం వల్లే ఈ రకంగా జరుగుతూ ఉంది ఇక్కడ ఈ గ్రామంలో. లేదంటే రాత్రి 10 దాటింది, ఇంకా మహిళలు కానీ లేకపోతే ఈ గ్రామస్తులు కానీ ఒక్క నిమిషం ఇంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారంటే కారణం వాళ్ళకి నీరు లేదు. ఎంత కడుపు మండకపోతే వాళ్ళు ఈ టైం వరకు ఉంటారు ఏమండి. కేవలం అలా కాదు, కేవలం మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. మీరు పంచాయతీ సెక్రటరీ ఎంత ఉంది పంచాయతీలో నిల్వ? 1,20,00,000 కానీ 1,30,00,000 కానీ నిల్వ ఉంది. అవునండి, ఉందా లేదా? ఆ పాత ప్రెసిడెంట్ గారి చేత రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వలేదు ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత. అందులోంచి 25,000-30,000 ఖర్చు పెడితే వీళ్ళకి నీరుకి సరిపోను. ఆ కనెక్షన్లు అయ్యి 1,30,00,000 వరకు కూడా ఆ పాత పంచాయతీ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అని అతని చేత రూపాయి కూడా అందులో ఖర్చు పెట్టనివ్వలేదు. అతను చేసిన వర్కులకి డబ్బులు ఇవ్వలేదు. అంటే అతను టైం అయిపోయిన తర్వాత మేము చేస్తాము వర్కులని ఆఫ్ చేయించాడు. కనీసం ఈ డ్రింకింగ్ వాటర్ కూడా అందులో కనీసం 25,000-30,000 1,30,00,000 ఉంది పంచాయతీలోను. 25,000-30,000 ఖర్చు పెట్టడానికి అంటే ఎమ్మెల్యే మీకు అధికారం ఇవ్వలేదా? అంటే ఎమ్మెల్యే మాకు ఓట్లు వేయలేదు, వీళ్ళు ఏమైపోయినా పర్వాలేదని ఎమ్మెల్యే లెక్కేస్తున్నాడా? లేదంటే మీరు కూడాను అతను చెప్పాడట ఒకరోజు నీళ్లు తాగితే చస్తారా అని. మీరు కూడా అంతేనా? అదే ఉద్దేశంతో ఉన్నారా? అంతేకాదు నేను చెప్పేదండి. ఇంతసేపు ఉంది, సాయంకాలం 5 గంటల నుంచి ఇప్పటి వరకును కనీసం రావాలి, కనీసం ప్రజలు ఎలాగున్నారో ఏంటో అన్న పట్టించుకోవాలన్న ధ్యాస ఏం లేదు. అదిగో వచ్చేస్తున్నాను ఇదిగో వచ్చేస్తున్నాను రాత్రి 10:15 వస్తారా మీరు? సాయంకాలం 5 గంటల నుంచి వాళ్ళు ఉంటేనే ఒక పంచాయతీ సెక్రటరీ ఆ మాత్రం రెస్పాన్స్ లేదా? అంటే ఎమ్మెల్యే వెనకాల ఉండి మీరు వెళ్ళొద్దు, మీరు వెళ్ళక్కర్లేదు నేను చూసుకుంటానన్న ధైర్యంతో ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ మీరు కానీ ఎవ్వరూ రాలేదు. కేవలం పోలీసులు వచ్చారు. ఎందుకు? వీళ్ళని భయపెట్టి పక్కబెట్టి ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి.
మీ ఇంకోటి కూడా చెప్తున్నాను, వీళ్ళకి పోలీసులు పంపించినా ఇంకోళ్ళు పంపించినా వీళ్ళ కేసులు కొత్త ఏం కాదు. నెలల తరబడి వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్న వాళ్ళే, సంవత్సరాల తరబడి ఇంకా కోర్టులకు తిరుగుతూ ఉన్నారు. పోలీసులు వచ్చినా ఎవరు వచ్చినా కదలరు. అందుకు నిదర్శనమే ఈ లేడీస్ కూడా ఇంకా ఉన్నారు ఇక్కడ. అది ఇప్పుడు వీళ్ళ ఫస్ట్ డిమాండ్ ఒకటే డిమాండ్, ముందు వీళ్ళకి వాటర్ సప్లై బాగుండాలి. మీరు ఏమైతే ఉందో 1,30,00,000 పంచాయతీలో నిల్వ ఉన్నప్పుడు ఖర్చు పెట్టడానికి మీకు ఎమ్మెల్యే పర్మిషన్ ఇవ్వడం లేదా? ఎమ్మెల్యేని అడగండి, చెప్పండి. ప్రజలకి మంచినీళ్ళు అవసరం, అందులో 25-30 వేలు ఖర్చు పెడితే సరిపోద్ది. 1,30,00,000 నిల్వ ఉంది. ఈ చుట్టుపక్కల ఏ పంచాయతీలోనూ అంత నిల్వ లేదు. కారణం ఆ పాత ప్రెసిడెంట్ గారి చేత ₹1 కూడా ఖర్చు పెట్టనివ్వలేదు ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత. వెంటనే అవి రిపేర్ చేయించి ముందు తక్షణం వీళ్ళకి నీరు కావాలి. అంతేకాకుండా ఎవరైతే వీళ్ళతో చాలా రెక్లెస్గా మాట్లాడుతున్నాడో ఆ అబ్బాయిని ఇక్కడ రానివ్వద్దు, అతను మార్పించాలి. దానికి మీరు ఒప్పుకుంటేనే వీళ్ళు ఇక్కడి నుంచి లేస్తారు. లేదంటే ఎలా చూడండి, లేదంటే పంచాయతీ ఎలా చూడండి. నేను చెప్పాను ఆఖరికి రేపు పొద్దుటైనా కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడానికి రెడీ అయిపోయి ఉన్నారు. వంటలు అవి కూడా ఎవరో చేసుకోలేదు, ఎందుకంటే వీళ్ళ కడుపు మంట అలాగ ఉంది. అది ఆ డిమాండ్కి మీరు ఎస్ అంటేనే మీరు రండి, నా వల్ల కాదంటారే వెళ్ళిపోండి. అది ఇంకేం అక్కర్లేదు. మీరు ఇంకేం చెప్పొద్దు, సొల్యూషన్ ఆన్సర్ చెప్పండి. మేము అడిగిందని మీరు ఎక్స్ప్లెనేషన్ ఏమవుతుంది. మీరు చెప్పేది చెప్పేది రెండు క్వశ్చన్లు అడుగుతున్నాను. 2 క్వశ్చన్లకి సమాధానం చెప్పండి. లేదనుకోండి వచ్చిన దగ్గర నుంచి ఒక 5 నిమిషాలు చెప్పారు. 5 నిమిషాలు బాధలు చెప్పాను. 5 నిమిషాలు అరగంటనే చెప్తాను. వీళ్ళ బాధలు చెప్తాను. చెప్పు, ఏం చెప్తావు చెప్పు. అరగంటనే చెప్తాను వీళ్ళ బాధలు. వీళ్ళ బాధది ఎంఆర్ఓకి సంబంధం లేదండి, ఆవిడ పట్టించుకోదా? ప్రజలు చూడటాకే కదా ఎంఆర్ఓ స్పెషల్ ఆఫీసర్లు. ఎందుకు? ప్రజలు బాగోగులు చూడటానికి. ఆవిడ 5 నిమిషాలు కదా, అరగంటనే చెప్తాను వీళ్ళ గురించి వీళ్ళ బాధలు. చెప్పు. ఇంకా ఒక్క నిమిషమ్మా. ఈయనడు అది నిజమా కాదన్నా చూడండి. నిజం కాకపోతే అన్నీ మీరే చెప్పండి, అడగండి. నిల్చోండి అమ్మా, నిల్చోండి. ఈయన గారు ఏదో చెప్తారట. చెప్పు. రెండో పాయింట్, నేను వచ్చేటప్పటికి ఇక్కడ సమస్య ఉందని చెప్పారు. వాళ్ళు ఏదో ప్రాబ్లం ఉంటే అప్పుడు చేయించాం. దాని తర్వాత ఈ ప్రాబ్లం కి నిన్న తీసుకెళ్లి వాళ్ళు ఇప్పి ఇవాళ చేయించారు. కనీసం మీరు వచ్చారా? ఈ నెల నుంచి 4 రోజులు అయిందండి. అబద్ధాలు చెప్పొద్దు. కనీసం అది మీకు పోయిన నెల ఒక నిమిషం ఫోన్ చేసి ముఖం ద్వారా ఉన్నాను, ఏమంటే సార్ ఇలా మాకు వాటర్ లేదు, ఇలా విశ్వ జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు, వాటర్ ప్రాబ్లం బాగా ఎక్కువగా ఉంది, మీకు రిప్రజెంటేషన్ ఇస్తానంటే మీరు ఏమన్నారు రేపు వస్తానండి అన్నారు. మళ్ళీ రేపు చేస్తే ఎల్లుండి వస్తున్నారు. 4వసారి చేస్తే నేను వచ్చి ఫోన్ చేస్తున్నారు. ఇదిగో చూడండి, మీకు కనీసం రావాలా లేదా? కనీసం అలాగే ఓ పంచాయతీ మాకు ఎవిడెన్స్ కాదు. కంప్లైంట్ ఇస్తున్నారు. పోయిన నెల 5వ తారీఖు రాశాం. 5వ తారీఖున రాశాం. తమరు దొరక్క ఇప్పుడు వచ్చారు కాబట్టి అది ఇగో ఈ అందరి చేత సంతకాలు పెట్టించి 5వ తారీఖు పోయిన 5వ తారీఖు నుంచి మీకు 4-5 సార్లు ఫోన్ చేశాను నేను వరుసనే. మిమ్మల్ని నేను అడగండి, నన్ను నేను కానీ నా పేరు చెప్పుకోండి సార్. ఇలా బాలవరం నాది పంచాయతీ, బాలవరం నేను అన్నకు తులసిరావు అని చెప్పలేదా? చెప్పిన తర్వాత మనకు బోర్డు పంపించింది. మీరు ఏమన్నారా? నేను వచ్చి చెప్తాను మాకు చెప్పాలి కదా. ఇప్పుడు ఇంకా బీసింగ్ కూడా కలుపుకోలేదు, వాటర్ బీసింగ్ కూడా కలుపుకోలేదు. 6 నెలల నుంచి బోరు మాకు వాటర్ లేదండి అసలు.
ఇక్కడ ట్యాంక్ ఉంది, ట్యాంక్ ఉంది, అది వచ్చేసి బయట పారేశారు, అది కూడా క్లోజ్ మీరు చేస్తారు. ఒక రోజు అన్నారు కదా ఆ బిల్డింగ్ అతనే ఆ వాలిపేసి 4 రోజులు ఎందుకయ్యా అబద్ధాలు ఎందుకయ్యా అబద్ధాలు అబద్ధాలు ఎందుకు సిగ్గులేదా కాదు ఇంతమంది మధ్యలో అబద్ధాలు ఆడతావు సిగ్గులేదు అబద్ధాలు ఆడడానికి తెలుసు సిగ్గులేదా ఇంతమంది మధ్యలో మాట్లాడడానికి అబద్ధాలు ఆడడానికి సిగ్గులేదు అబద్ధాలు ఆడడానికి ఇంతమంది డైరెక్ట్ అబద్ధాలు ఆడతావా ఇంతమంది చెప్తున్నారా దారుణం అంటే 4 రోజులు బట్టి అదే మాట్లాడుతున్నారు. చూడండి మీరంతా ఈ రోజు అంటే మాట్లాడడానికి ఏముంది అదే మీకు తెలీదండి. ఒకసారి వస్తే తెలుసును ఈ రోజు అయితే సత్తం ఏంటని అడిగాడు ఈ రోజు సత్తం ఏంటని మళ్ళీ సమాధానం చెప్పాల్సిన పని లేదు అని చెప్పాడు అతను. పిల్లలేరా సార్ మీరు చెప్పాడు మీకు సంబంధం చెప్పండి మాకేం చెప్తారు చెప్పండి సమాధానం. నిన్న తీశారు నిన్న నోట్ 10th ఫోటో నిన్న డేటు టైం సార్ 4 o'clock 5 బై మిస్టేక్ యాక్చువల్లీ వాల్ కట్టి అప్పుడు మిగతా వాటికి వదలాలి ఆడ మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం వదిలేసారు మరి తెలిసిపోయిందా నీరు మరి ఎలా చెప్తారేంటి నిప్పత్తి కబుర్లు చెప్తావేంటి నువ్వు అధికారు సెక్రటరీ నువ్వు ఏంటి ఒక ఏమేమో ఇదని తప్పు అయిపోయిందని క్లీన్ చెప్తుంటే నువ్వేంటి అలాంటి కబుర్లు చెప్తున్నావు నీరు ఇటు పెట్టేసి కలుషిత నీరు కలిసిపోయేలాగా వాళ్ళు చేసిన పొరపాటు టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్తుంటే ఏమీ లేదని చెప్తావేంటి నువ్వు మాట్లాడగా అంటే వీళ్ళ ప్రాణం అంటే నీకు లేదు లెక్క లేదు వీళ్ళు ఏమైపోయినా పర్లేదు సిగ్గులేదు రప్పించండి సెక్రటరీ. రంగంపేట మండలం దొంతమూరు శివారైనటువంటి బాలవరం గ్రామంలో ఈ రోజున మరి అక్కడ ఉన్నటువంటి దళితులు వాళ్ళకి గత 5-6 నెలల నుంచి కూడా వాటర్ సరిగ్గా లేదు. వారం రోజుల నుంచి అయితే నీరు కూడా కలుషితం అయిపోతుంది పంచాయతీ సప్లై చేసి నీరు అని వారందరూ కూడా సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి ఇప్పుడు సుమారు 10:30 అయింది. 10:30 వరకు కూడా ఇక్కడ ధర్నా చేయడం జరిగింది మహిళలతో సహా. అంటే వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి ఎంత బాధ లేకపోతే వంట వార్పు కూడా పక్కన పెట్టి ఇక్కడ ధర్నాలో పాల్గొన్నారంటే వాళ్ళకి కలిగిన నష్టం కష్టం కూడా మనం గుర్తించుకోవచ్చు. మరి ఈ గ్రామంలో గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది. ఆ వాటర్ ట్యాంక్కి ఇంకొక 25-30 వేలు అవుతుంది ఖర్చు, అంతకంటే అవదు. దాని నుంచి కనెక్షన్ ఇవ్వచ్చు. అంతేకాకుండా గతంలో ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది, దాని నుంచి కూడా వాటర్ రాకుండా పైప్ లైన్లు బ్రేక్ అయిపోయినాయి, దాన్ని కూడా రిపేర్ చేయించడం లేదు. ఈ 2 ట్యాంకులు కూడా రెడీ అయితే ఈ గ్రామానికి సరిపడిగా మంచినీరు ఉండేది. అంతేకాకుండా ఈ దొంతమూరు గ్రామ పంచాయతీలో బహుశా మన నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా 1,30,00,000 నిల్వ ఉంది ఈ పంచాయతీలో. దాంట్లో 25-30 వేలు అంటే ఒక లెక్క కాదు. మరి గతంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ ఉన్నాడని ఆ అమౌంట్ని స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ₹1 కూడా ఖర్చు పెట్టనివ్వకుండా ఇతనికి పవర్ లేకుండా చేయడం జరిగింది.
దాంతో ఆ సర్పంచ్ హయాంలో ఏం ఖర్చు పెట్టాలని ఆఖరిగా సర్పంచ్ చేసిన పనులకు కూడా మరి ఏమీ తీసుకోకుండా ఇబ్బంది పడడం జరిగింది. ఈ 1,30,00,000 ఉన్నా కూడా ఇక్కడ పేదవారు నివసించే ప్రాంతం బాలవరం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేదవారే. మరి ఈ ప్రాంతంలో వీళ్ళకి మంచినీటికి కూడా ఇబ్బంది కలిగే విధంగా ఈ రకంగా ఉన్నా కూడా ఎమ్మెల్యే కానీ స్థానిక పంచాయతీ సెక్రటరీ కానీ ఎవరు కూడా స్పందించి దాన్ని రెక్టిఫై చేయకపోవడం చాలా దారుణం. దానిలో భాగంగానే ఈ ధర్నాలో బహుశా ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇంత టైము ధర్నా ఎప్పుడు కూడా జరిగి ఉండదు. సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10:30 వరకు, అంటే సామాన్యమైన విషయం కాదు. అందులో మహిళలతో సహా, అంటే వాళ్ళ బాధ ఆ రకంగా ఉంది. అయినా కూడా మరి ఇంత లేట్ అవడంతో ఇప్పటికీ పంచాయతీ సెక్రటరీ రావడం జరిగింది. అంటే కేవలం ఎమ్మెల్యే నువ్వేం వెళ్ళక్కర్లేదు, వాళ్ళ కాంచేపు ధర్నా చేసి వాళ్ళే పోతారులే అని ఎమ్మెల్యే ఇచ్చిన భరోసాతోటి ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ ఇంత ధర్నా జరుగుతున్నా కూడా ఎవరూ రాలేదంటే, ఒక అరగంట ధర్నా జరుగుతూనే వెంటనే ఆఫీసర్లు అందరూ కూడా పరిగెట్టుకు వచ్చేవారే. కానీ ఇంత జరిగినా కూడా ఎవరూ రాలేదు. చివరికి సెక్రటరీ రావడం జరిగింది. అంటే ఈ గ్రామానికి సంబంధించి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వీళ్ళందరూ కూడా ఇంతకంటే పెద్ద ధర్నాలు పెద్ద పెద్ద కేసులు కూడా వీళ్ళు చూశారు. ఒక 4 రోజులు అక్రమ కేసుల్లోకి అయిపోయారు. గొడవల్లో అక్రమ కేసుల్లో ఒక 4 రోజులు జైలు శిక్ష కూడా అనిపించిన వాళ్ళే. వీళ్ళకి ఎస్ఐని పంపించారు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి. ఎస్ఐని చూసి భయపడి టైపు కాదు, వీళ్ళందరూ కూడా అన్నిటికీ తెగించే ఉంటారు ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా ఈ రోజున మహిళలు అయితేనేమి, మరి పురుషులు అయితేనేమి తెగించి ఈ టైం వరకు ఉండి తమ డిమాండ్ సాధించుకున్నారు. ఏమిటంటే రానున్న 2-3 రోజుల్లో ఇక్కడ వాటర్ సరఫరా సమృద్ధిగా ఉండేలాగా చర్యలు తీసుకుంటానని, కలుషితమైన నీరు ఎక్కడా కూడా రాకుండా చూస్తానని పంచాయతీ సెక్రటరీ హామీ ఇవ్వడం. అదేవిధంగా ఇక్కడ మరి ఏమైతే మరి వాటర్ ట్యాంక్ ఉందో, వాటర్ ట్యాంక్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇక్కడికి రానివ్వకుండా, ఎందుకంటే అతను చాలా దుర్భాషలు ఆడుతున్నాడు మమ్మల్ని అని కూడా మహిళలు కూడా చాలా వాపోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అతన్ని ఇక్కడికి మళ్ళీ జాబు ఇచ్చి ఇక్కడ పంపిస్తే మేము ఎవరు కూడా ఊరుకునేది లేదని వీళ్ళందరూ కూడా చెప్పడం, దానిపైన అతనిపైన కూడా చర్యలు తీసుకుంటానని కూడా సెక్రటరీ హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒకవేళ హామీని కానీ నెరవేర్చకపోతే మళ్ళీ రానున్న రోజుల్లో ఇంతకంటే కూడా ఉధృతంగా మళ్ళీ ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా మరి ఇంత టైం వరకు కూడా మీరందరూ కూడా, ముఖ్యంగా మహిళలు, మరి మీరందరూ కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి పారిశుధ్యం విషయంలో కూడా మీరు చెప్పడం జరిగింది కంప్లైంట్. అది కూడా చెప్పాం. మరి డ్రైనేజీలు కూడా ఎక్కడ కూడా క్లీనింగ్ లేదని ఇయ్యని, మరి పంచాయతీలు అంత నిల్వ ఉన్నప్పుడు వర్కర్స్ని ఎందుకు పెడతలేదు అంటే మేమంటే చిన్న చూప, మేము ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులోని మా పట్ల వివక్షత అని మాత్రం వీళ్ళందరూ కూడా వాపోతున్నారు. కాబట్టి తక్షణమే ఇక్కడ పారిశుధ్యం కూడా మరి అభివృద్ధి చెయ్యాలి. దాన్ని ఏ రకంగానూ కూడా పారిశుధ్యంలో ఏ రకంగానూ కూడా అలసత్వం వహించరాదు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇక్కడ ఎవరికైనా సరే అతిసార వ్యాధితో, అంటే వాంతులు విరోచనాలు వచ్చి ఎవరైనా క్లీన్లీనెస్ లేక ఎవరికైనా కూడా ఇబ్బందులు వస్తే మాత్రం దానికి పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సిబ్బంది, అదేవిధంగా ఎమ్మెల్యే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళని హెచ్చరిస్తూ, మరి ఈ టైంలో ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.